Life is very short, Nanba. Always be happy. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక పాపులర్ TWS బడ్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. రీసెంట్గా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం మన ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న TWS ఇయర్ ఫోన్స్ బ్రాండ్ బోట్ కంపెనీ. ఆ బోట్ కంపెనీలో మళ్ళీ బాగా పాపులర్ సిరీస్ బోట్ ఎయిర్డోప్స్. ఆ ఎయిర్డోప్ సిరీస్లోనే వన్ ఆఫ్ ది పాపులర్ మోడల్స్ ఎయిర్డోప్స్ 461. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీంట్లో బాక్స్లో ఏమేమి వస్తాయి, అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ఇది మీకు ప్రజెంట్గా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ 3,000 రూపాయలు పెట్టారు. సో 3,000 రూపాయల బడ్జెట్లో మాత్రం చాలా మంచి ఫీచర్స్తోనే ఇది వచ్చింది. మనకి టచ్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్, జస్ట్ 5 మినిట్స్ మీరు ఛార్జ్ చేసుకుంటే, అంటే అది బాక్స్లో పెట్టి కానీ లేదంటే కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి కానీ 5 మినిట్స్ ఛార్జ్ చేసుకుంటే 1 అవర్ పాటు మీకు మ్యూజిక్ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదు అనమాట. ఇది ఓవరాల్గా మీకు బ్యాటరీ లైఫ్ 24 అవర్స్ వరకు అయితే ఇస్తుంది. సింగిల్ ఛార్జ్లో అంటే ఓన్లీ బడ్స్ అయితే మీకు ఒక 5 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇస్తుంది. బ్లూటూత్ 5తో కనెక్ట్ వస్తుంది. వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన బాక్స్ డీటెయిల్స్ ఏంటి, అలాగే ఇది చూడటానికి లుక్ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూద్దాం. సో ముందు బాక్స్ పైన మనకి దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇక్కడ రాస్తారు. బోట్ కంపెనీకి సంబంధించిన బ్రాండింగ్, అలాగే ఎయిర్డోప్స్ 5 మినిట్స్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ ప్లేబ్యాక్. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన మేజర్ కీ స్పెసిఫికేషన్స్ రాశారు చూడండి. 6 టైమ్స్ ఇంకా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మీకు నెవర్ డ్రాప్ డిజైన్, చెవులోంచి పడిపోకుండా ఉంటుంది. IPX5 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్, అలాగే డ్యూయల్ మైక్ టెక్నాలజీ ఫర్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5, అలాగే టచ్ కంట్రోల్స్, అడ్వాన్స్డ్ టచ్ కంట్రోల్స్ అని ఇలా రకరకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ఇక్కడ రాశారు. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫస్ట్ మీకు ఒక వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. ఇది 1 ఇయర్ పాటు మీకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాక్స్లో మనకి మేజర్గా ఎయిర్డోప్స్ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో దీని అయితే మనం ప్రజెంట్గా పక్క పెడదాం. దాని కింద ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది, కాటన్ బాక్స్. దీంట్లో మనకి చాలా స్టఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మేజర్గా మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీని డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకేమో బ్లాక్ హెడ్స్ ఉంటాయి, మనకి ఇయర్ టిప్స్ ఏమో బ్లూ కలర్లో ఉంటాయి. సో ఇవి ఎక్స్ట్రాగా అయితే వీళ్ళు ఒక 4-5 సెట్లు అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ దీంట్లో ఒక మైక్రో USB కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ క్యాటలాగ్, అలాగే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ లాంటివి అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక మేజర్గా మనకి ఎయిర్డోప్స్ బాక్స్ మనకి చాలా చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది. ఇది మ్యాగ్నెటిక్ కేస్ అనమాట. సో ఒకసారి వీళ్ళు ఓపెన్ చేస్తే మీకు లోపల ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ దీనికి మనకి ఛార్జింగ్ ఇండికేషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా బాక్స్ డిజైన్ అలాగే ఇయర్ ఫోన్స్ లుక్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ బాక్స్ డిజైన్ కూడా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు మైక్రో USB కేబుల్కి సంబంధించిన పోర్ట్ అయితే మీకు కనిపిస్తుంది. సో బాక్స్ అయితే బాగానే ఉంది. మేజర్గా మనకి ఇయర్ ఫోన్స్ ఒకసారి చూసుకుంటే ఇయర్ ఫోన్స్ మీకు చాలా ప్రీమియంగానే ఉన్నాయి. చూడటానికి లుక్ అయితే టోటల్గా మీకు ప్లాస్టిక్ హెడ్సే, దీంట్లో ఎక్కడ కూడా మీకు మెటల్ హెడ్స్ అయితే కనిపించవు. టోటల్గా ప్లాస్టికే ఉంటుంది. అండ్ ఇవి మీకు టచ్ కంట్రోల్స్ వస్తాయి. ఎలాంటి ఫిజికల్ బటన్స్ అయితే దీనికి లేవు. దీనికి మొత్తం ఒక 2 మైక్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మీకు క్లియర్గా మీకు పైన కనిపిస్తూ ఉంటుంది, అలాగే ఒకటేమో కింద బాటమ్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఒకటేమో మీకు కాల్స్ రిసీవ్ చేసుకోవడంప్పుడు మాట్లాడటానికి, ఒకటేమో మీకు బయట నుంచి వచ్చే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ని చేయడం కోసం అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మీకు రైట్ లెఫ్ట్ ఇండికేషన్, అలాగే LED ఇండికేషన్స్ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మనకి డిజైన్ అయితే బాగానే ఉంది. ఇవి చూడటానికి యాపిల్ ఎయిర్పాడ్స్ 2nd జనరేషన్ డిజైన్ లాగా కొంచెం కర్వ్గా కట్ అయి ఉంటాయి అనమాట. చూడటానికి చాలా బాగున్నాయి. చెవులో పెట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇవి కింద పడిపోయే అవకాశమే లేదు, ఎందుకంటే వీళ్ళు ఈ సిలికాన్ టిప్స్ ఏవైతే ఇచ్చారో ఇవి కరెక్ట్గా చెవిలో లాక్ అయిపోయి స్టిక్ అయిపోయేలాగా ఇచ్చారు. అండ్ మీకు బయట నుంచి వచ్చే నాయిస్లు ఏవి వినిపించకుండా చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. అండ్ ఇవి మీకు లెంత్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. రీసెంట్గా వచ్చిన చాలా వరకు ఇయర్ ఫోన్స్లో మీకు ఇది లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం చూడటానికి కూడా అంత బాగోదు. కానీ ఇది ఎగ్జాక్ట్ ఎంతైతే లెంత్ ఉండాలో అంతే లెంత్తో తీసిచ్చారు. చూడటానికి కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఇక మేజర్గా మనకు కావాల్సిన దీనికి సంబంధించిన ఇయర్ ఫోన్స్ క్వాలిటీ, అలాగే మనకి మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉందనేది. సో దీంతో నేను రకరకాల సాంగ్స్ అయితే విని చూశాను. సో ఓవరాల్గా ఇయర్ ఫోన్స్లో మిడ్ టోన్స్, ఇన్స్ట్రుమెంటల్స్, అలాగే ట్రెబుల్, అలాగే మీకు వాయిస్ ఇవంతా కూడా చాలా బాగుంది. వాల్యూమ్ కూడా మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే నేను బేస్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండని నేనైతే అనుకుంటున్నాను. ఓవరాల్గా బాగానే ఉంది, కాకపోతే ఇంకొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగా ఉండేదేమో అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ టచ్ కంట్రోల్స్ కూడా మీకు సూపర్గా వర్క్ చేస్తున్నాయి. ఇవి చాలా సెన్సిటివ్గా కూడా ఉన్నాయి. జస్ట్ ఇలా సింగిల్ టచ్ చేస్తే మీకు ప్లే, అలాగే పాస్, అలాగే కాల్ లిఫ్ట్ చేసుకోవడం, ఎండ్ చేసుకోవడం, అలాగే డబుల్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ దాన్ని మీరు డబుల్ ట్యాప్ చేస్తే మీకు బ్యాక్ సాంగ్కి వెళ్తుంది, అంటే ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తుంది. అండ్ మీరు హోమ్ స్క్రీన్ మీద ఏదైనా సరే ఈ రెండిట్లో ఏదైనా మీకు డబుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా టచ్ కంట్రోల్స్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా కొంచెం బెటర్ సెన్సిటివ్గానే ఉన్నాయి. జస్ట్
జస్ట్ ఇలా టచ్ చేసి సరిపోతుంది, పెద్దగా బలంగా కొట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇలా అంటే సరిపోతుంది, చాలా బాగున్నాయి. అండ్ మీకు దీంతో నేను ఫోన్ కాల్స్ కూడా మాట్లాడి చూశాను. ఇలాంటి రూమ్ కండిషన్లో అలాగే నార్మల్గా ఉన్న ఏరియాలో అయితే మీకు ఎదుటి వాళ్ళకి నాయిస్ అయితే వినిపించదు, కానీ దీంట్లో ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే అంత గొప్పగా ఏం లేదు, యావరేజ్గా ఉంది. మీరు ఈ బడ్జెట్లో అంతకంటే మనం బెటర్గా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. ఓకే, బాగానే ఉంది. మరీ ట్రాఫిక్లోకి వెళ్తే మాత్రం నాయిస్ వినిపించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ పరంగా చూసుకుంటే బ్యాటరీ లైఫ్ మాత్రం దీంట్లో చాలా చాలా బాగుంది. మీకు ఒక ఫుల్ మూవీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు కొంచెం బెటర్గానే ఉంటుంది, ఇంకా బ్యాటరీ లైఫ్ ఇంకా మిగిలిపోతుంది కూడా ఫుల్ మూవీ చూసిన తర్వాత కూడా. అండ్ మీకు ఫోన్ కాల్స్ కోసం అయితే ఇది మీకు డే మొత్తం కూడా యూజ్ అవుతుంది. 5 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇస్తుంది. అండ్ మ్యూజిక్ అయితే మీకు ఇంకా చెప్పాను కదా చాలా బాగుంటుంది. అండ్ 5 minutes ఛార్జ్ చేసుకుంటే 1 hour పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదు అనమాట. బ్యాటరీ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అయితే చాలా చాలా బెటర్గానే బ్యాటరీ లైఫ్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా 3,000 రూపాయల బడ్జెట్లో అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో ఓవరాల్గా మీకు ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. టచ్ కంట్రోల్స్ కావచ్చు, అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. ఎలాంటి డిస్టార్షన్ లేదు. మీకు ఫుల్ లెంత్ వాల్యూమ్ పెట్టుకున్నప్పుడు డిస్టార్షన్ లాంటివి, గజగజ లాంటివి రావడం లాంటివి ఏమీ లేవు. కానీ చాలా చాలా ప్రీమియంగా ఉంది. కాకపోతే ఏంటంటే బేస్ ఇంకొంచెం బెటర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10%లో ఒక 8% ఉందనుకోండి, 8.5 ఉంటే బాగుండేదేమో నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే నాకైతే బాగానే నచ్చింది. 3,000 రూపాయలకి అయితే యాక్సెప్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది బోట్ ఎయిర్డప్స్ 461కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో 3,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది ప్రజెంట్గా. ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ బోట్ ఎయిర్డప్స్కి సంబంధించిన రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.